జగన్కి అసలు ఫోన్ నెంబర్ ఉందా లేదా, ఆయనకి మొబైల్ వాడతారా లేదా, ఆయన ఫోన్ నెంబర్ అంతా ఈ చర్చ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకు అంటే సిబిఐ కేసు వేయడం జగన్ ఫోన్ నెంబర్ విషయంలో. ఆయన ఆల్రెడీ యూకే వెళ్ళారు, తిరిగి వచ్చేసారు కూడా, అయిపోయింది. ఆయన వెళ్ళినప్పుడు ఆయన మొబైల్ నెంబరు, ఆయన ఈమెయిల్ ఐడి అక్కడ సమర్పించి వెళ్ళాలి. అది తన పేరుతో లేదు, ఆ మొబైల్ నెంబరు వేరే నెంబర్ ఇచ్చి వెళ్ళారు అనేది తాజాగా సిబిఐ రేజ్ చేసిన పాయింట్. దానికి సంబంధించి పిటిషన్ కూడా వేసింది కోర్టులో. అయితే ఈ లోపల ఆయన టైం కూడా అయిపోయింది, వెళ్ళిన గడువు పూర్తి అయిపోయింది, తిరిగి వచ్చేసారు కూడా. ఆయన పర్యటన రద్దు చేయాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అనేది సిబిఐ పిటిషన్. అయితే దీని మీద ఆ జగన్ ఫోన్ నెంబర్ వ్యవహారంలో ఈ నెల 28కి అయితే ఉత్తర్వులు వాయిదా పడ్డాయి. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు వెళ్లే సమయంలో సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంపై సిబిఐ చేసిన మెమోపై హైదరాబాద్లోని సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీని వాయిదా వేసింది. మెమోపై సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం విచారణ చేపట్టారు. సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జగన్ తన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మరొకరు తెచ్చి కోర్టు షరతులను ఉల్లంఘించారు అనేది ప్రధానంగా అభియోగం. జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ జగన్కు ఫోన్ నెంబర్ లేదని, ఆయన కుటుంబం అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ మాత్రమే కోర్టుకు సిబిఐకి ఇస్తున్నామన్నారు. 13 ఏళ్లుగా ఇలాగే ఇచ్చి వెళ్తున్నారు. గతంలో సిబిఐ కోర్టు ఫోన్ చేసినప్పుడు కూడా అందుబాటులో ఉన్నారని తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే సిబిఐ ఇలాంటి మెమోలు దాఖలు చేస్తుంది అన్నారు. జగన్ యూరప్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చేశారన్నారు. ఇరు పక్షాల వాదనలకు విన్న న్యాయమూర్తి ఉత్తర్వులు 28కి వాయిదా వేశారు. అంటే జగన్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి గారు చెప్పినట్టు జగన్ గారికి అసలు ఫోన్ నెంబర్ లేదు, ఆయన ఫోన్ వాడరు. ఇంతవరకు ఆయనకి ఫోను లేదు. దాదాపు 13 ఏళ్లుగా అసలు ఆయన ఫోన్ లేకుండానే ఉన్నారు. ల్యాండ్ ఫోన్తోనో ఇంట్లో వాళ్ళ ఫోన్తో తప్ప ఆయనకైతే వ్యక్తిగతంగా అయితే ఫోన్ లేదు. గతంలో కూడా TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. అసలు నేను ఫోనే వాడను, నాకు ఫోన్ నెంబర్ లేదు అనేది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, ఆయన ఫోన్ నెంబర్ ఉండాలని రూలే ఉంది. వాస్తవానికి ఫోన్ అనేది వ్యక్తిగతంగా మొబైల్ వాళ్ళు వాడుకోవాలా లేదనేది వాళ్ళ ఇష్టం. ఫోన్ నెంబర్ ఉండాలని రూల్ ఏం లేదు కదా ప్రతి వ్యక్తికి. అది ఉండాలా లేదనేది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఇక్కడ ఆయన అందుబాటులో ఉండేలా నెంబర్ ఇవ్వాలి, కానీ ఆయనకే సొంతంగా నెంబర్ ఇవ్వాలి అంటే ఆయనకి ఫోన్ నెంబర్ లేనప్పుడు ఏం చేస్తారు? మొత్తానికి రేపు 28వ తేదీన ఏం చెప్తుంది కోర్టు ఈ విషయంలోనే చూడాలి.